తాండూరు ఆర్ఎస్కే ఫౌండేషన్ అందించిన సహకారం విద్యార్థులకు వరంగా మారింది. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండేందుకు వంటశాల లేని ఆ పాఠశాలకు ఆర్ఎస్కే ఫౌండేషన్ వ్యవస్థాపకులు రొంపల్లి సంతోష్ కుమార్ దాత సహకారంతో వంటశాల ప్రారంభమైంది. అయితే వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మారుమూల గ్రామం దామర్చడ్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి వంటగది లేక విద్యార్థులు పాఠశాల సిబ్బందికి ఇబ్బందికరంగా మారింది. ఈ విషయాన్ని గుర్తించిన ఆర్ఎస్కే ఫౌండేషన్ వ్యవస్థాపకులు రొంపల్లి సంతోష్ కుమార్ వంటశాల నిర్మాణానికి చేయూత అందించారు. నేడు గణతంత్ర దినోత్సవంన ఆ వంటగదిని పాఠశాల సిబ్బంది ఆర్ఎస్కే ఫౌండేషన్ వ్యవస్థాపకులు రొంపల్లి సంతోష్ కుమార్ చే ప్రారంభం చేయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సిబ్బంది గ్రామ పెద్దలు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్న విద్యార్థుల కోసం ఇలా వంటగది నిర్మించి సహకారం అందించడం మరవలేనిదని అన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే వారి కోసం వంటగది లేక గతంలో ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు ఈ సహకారం విద్యార్థులకు వరంలా మారిందన్నారు. అలాగే వ్యవస్థాపకులు రొంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత చదువులకు వారికి చేయూత అందించాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం పట్ల సంతోషకరంగా ఉందన్నారు. అలాగే గణతంత్ర దినోత్సవ వేడుకలలో పలు సాంప్రదాయాల ప్రదర్శనలు చేసిన విద్యార్థులకు సంతోష్ కుమార్ ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం సంతోష్ కుమార్ కు గ్రామ పెద్దలు పాఠశాల సిబ్బంది సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి భారతి శ్రీనివాస్ రెడ్డి, శంకర్ స్వామి, పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఆర్ఎస్కే ఫౌండేషన్ సభ్యులు సోము, రఘు, సత్య, నరేందర్ తదితరులున్నారు. మా పాఠశాల తరఫు నుంచి వాళ్ళకి సన్మానం చేసుకుంటే ఈది కొత్తగా 26 జనవరికి ఈరోజు మనం చాలా అద్భుతంగా మనకు ఆనందంగా పంచిపెట్టిన వేళగా ఈ యొక్క సన్మాన కార్యక్రమాలతో పాటు ఇనాగ్రేషన్ కార్యక్రమం చేసుకుంటున్నాం. కాబట్టి మీ టైం వెచ్చించి అంతమందిని కలుపుకొని మీ టీం, మీ మిత్ర బృందం కూడా వచ్చారు. కృతజ్ఞత తెలుపుతూ చెప్పండి అందరూ కూడా. సంతోషమను పేరు నీ పేరులో ఉన్న సంతోషాన్ని 10 మందికి పంచిపెట్టి బడుగు బలహీన వర్గాలను వెన్నుతట్టి ప్రతి పనిలోను నీవు ముందుకు అందరినీ నెట్టి కొట్టావు నేడు మనసులోన ఉన్నటువంటి ప్రేమనే ఉట్టి. సంతోష్ కుమార్ గారు మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నా అండి. మా పాఠశాల తరఫు నుంచి సార్ ఇంకా సేవ్ కార్యక్రమాలు ఎవరు చేసినా మీరు తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాము. పాఠశాలలో సంఖ్య తక్కువైతుంది, ఇది కూడా ఒక కారణము. సంఖ్య పెంచే కార్యక్రమం చేద్దాము. వాళ్ళకు ఒకసారి ధన్యవాదాలు తెలుపుదాము. మరొకసారి మా యాజమాన్యం తరఫు నుంచి, మా ప్రైమరీ హై స్కూల్ తరఫు నుంచి, మా గ్రామస్తుల తరఫు నుంచి, మా పిల్లల తల్లిదండ్రుల తరఫు నుంచి, మా పిల్లల తరఫు నుంచి, మా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ల తరఫు నుంచి మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మీ అమూల్యమైన సందేశాన్ని మీరు ఎక్కడో వెళ్తున్నారు తొందరపాటు అని చెప్పి అన్నారు. ఒక 5 నిమిషాలు మాకు ఇచ్చి వెళ్ళాలని కోరుకుంటున్నాను. కొద్దిగా సైలెంట్ ఉండాలి. మీ ఉపాధ్యాయులు ఎలాగైతే మీకు విద్యను బోధిస్తున్నారో దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరందరూ మీ అమ్మ నాన్న పేర్లని, అలాగే మీ ఉపాధ్యాయులందరినీ వారి పేరును పెంచే విధంగా మీరు ముందుకు సాగి ఉన్నత శిఖరాలకు చేరాలని చెప్పి ఆ భగవంతుని ఆయుష్ కూడా మీ అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదే కాకుండా కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా శంకర్ స్వామి అన్నట్లు మీ గ్రామానికి ఇలా ఈ స్కూల్కి ఎంత ఇచ్చినా కూడా తక్కువ అనిపిస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు చూస్తే ఒక విధంగా ఉంది, ఇప్పుడు వచ్చి చూస్తే చాలా బ్రహ్మాండంగా స్కూల్కి కలరింగ్తో పాటు ఆట సామాన్లతో పాటు అన్ని చాలా చక్కగా సమకూర్చడం జరిగింది. అలాగే ఇప్పుడు నూతనంగా ఎవరైతే సర్పంచ్ గారు ఎన్నికయ్యారో వారి కూడా ఇందాక పెద్దలు అన్నట్టు ఒకటే చెప్తున్నాను మేడం, మీకు కూడా ఈ స్కూల్ చూస్తే చాలా ఎన్ని మాట్లాడినా తక్కువ అనిపిస్తుంది. కాబట్టి మీ వంతు సహకారాలు కూడా తప్పకుండా ఈ స్కూల్కి ఉండాలని చెప్పి తెలియజేస్తూ, అలాగే నా వంతుగా ఆర్గనైజేషన్ తరఫున మీకు ఇంకా రాబోయే రోజులు ఏది ఉన్నా కూడా తప్పకుండా నా వంతుగా మీకు సహాయాలు అందిస్తానని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఇక్కడ ఇంతకుముందు చిన్నారులు చాలా చక్కగా ఆట పాటలతో అలంకరించడం జరిగింది. ఒక కార్పొరేట్ స్థాయిలో స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో కూడా ఇంత చక్కగా చేస్తారో తెలియదు, కానీ ఈరోజు చాలా చక్కగా అనిపించింది. నా వంతుగా మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఏదైతే వాళ్ళు ఇక్కడ పుణ్యభూమి నా దేశం సాంగ్ ఏదైతే పాడారో ఒక్కసారి వాళ్ళందరికీ ఇక్కడికి వేదికపైకి రమ్మాల్సిందిగా కోరుతున్నాను.
గాంధీ తాత వచ్చిందా? మేడం గ్రూప్ ఫోటో చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.